ఇటీవల సంచలనం రేపిన సజీవ దహనం కేసును అరకులోయ పోలీసులు 48 గంటల్లో ఛేదించి ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. పాడేరు డీఎస్పీ షహాబాద్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం అరకులోయ మండలం లోతెరు పంచాయతీ డొమ్రిగూడ గ్రామానికి చెందిన ఆడారి సోహిత అనారోగ్యం కారణంగా పురుగుల మందు తాగి చనిపోయింది. అయితే దీనికి కారణం ఆడారి డొంబు అనే వ్యక్తి చిల్లంగి పెట్టడమేనని భావించిన ఆడారి అర్జున్, సింహాద్రి, హరికృష్ణ, గాసి, సీతన్న, గురునాథ్, చంద్రరావు, కమల మరియు మాణిక్ వీరందరూ డొంబు దగ్గరకు వెళ్లి అతనిని కర్రలు రాళ్లతో కొట్టి అతను చనిపోకపోవడంతో పెట్రోల్ తీసుకొచ్చి డొంబుపై పోసి నిప్పంటించారని తెలిపారు. మొత్తం 9 మంది ముద్దాయిల్లో 8 మందిని అరెస్ట్ చేశామని వీరిలో 2 ఆడవాళ్లు ఉన్నారని తెలిపారు. 6:30 to 8 మధ్యలో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయిందండి. దీనికి సంబంధించి డొమ్రిగూడ విలేజ్ అండి, ఇది లేటోరి పంచాయతీ అరకు మండలం అండి. సో ఇందులో ఈవినింగ్ 6 o'clock మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. సో ఇందులో డిసీజ్డ్ అంటే చనిపోయిన వ్యక్తిని వీళ్ళు ముందు కర్రలతో కొట్టి అప్పటికీ చావకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టారు. కొన ఊపిరితో ఉన్న ఇతన్ని కూడా ఇక్కడ బతికేస్తాడు అని చెప్పేసి పెద్ద రాయి తీసుకొని తల మీద ఫిక్స్ చేసి చెప్పేశారండి. సో ఇందులో చనిపోయిన వ్యక్తి పేరు అడారి డొంబు, ఉన్న ఏజ్ 56 years అండి. ఇందులో దాదాపు 9 మంది అక్యూజ్ ఉన్నారండి. వీళ్ళ పేర్లు అడారి అర్జున్, అడారి సింహాద్రి, అడారి హరికృష్ణ, అడారి గురునాథ్, అడారి సీతన్న, అడారి గాసి, అడారి కమల, అడారి మాణిక్, అడారి చంద్రరావు. సో వీళ్ళంతా కూడా ఒకే విలేజ్ చెందిన, డొమ్రిగూడ విలేజ్ చెందిన, ఒకే ఫ్యామిలీకి చెందిన వీళ్ళందరూ కూడా కజిన్స్ వాళ్ళు అవుతారండి. సో ఒకే ఫ్యామిలీ చెందిన వీళ్ళంతా కూడా. సో వీళ్ళు ఏంటంటే దాదాపు ఒక 6 months బ్యాక్ ఇదే విలేజ్ లో అడారి సోహిత అనే లేడీ, ఈ వైఫ్ అడారి గాసి, ఎవరికి అక్యూజ్ ఉన్నారో ఇందులో ఆ ఒక్క అక్యూజ్ గా వాళ్ళ వైఫ్ అడారి సోహిత అన్న ఆవిడ సో పాయిజన్ తీసుకొని చనిపోయింది. డ్యూ టు స్టమక్ పెయిన్ ఎక్కువ అవ్వడం వల్ల పాయిజన్ చనిపోయింది. సో ఈ చనిపోయినప్పటి నుంచి వీళ్ళందరి నమ్మకం ఏంటంటే ఈ కన్సర్న్ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తి సిల్లంగి చేస్తూ, చేతబడి చేస్తూ, ఈ ఏవైతే బ్లాక్ మెయిల్ చేస్తూ దీని వల్లనే చనిపోయారని చెప్పి వీళ్ళు నమ్మడం స్టార్ట్ అయింది. సో అప్పటికి బాగా గొడవలేని విలేజ్ లో పెద్ద మంది సమక్షంలో అందరు ఒప్పందం చేసుకున్నారు. సో ఇట్లాంటి మరి చేయమని చెప్పి సంథింగ్ ఏదో చేసుకున్నారు. తర్వాత ఏమైందంటే ఈ ఇన్సిడెంట్ 2 weeks బ్యాక్, ఈ మర్డర్ 2 weeks బ్యాక్ అడారి నీలిమ ఎవరైతే ఇప్పుడు అర్జున్ అర్జున్ ఉన్నాడో వీళ్ళ వైఫ్ చనిపోయింది. వీళ్ళ చనిపోవడం కారణం ఏంటంటే సమ్ హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల చనిపోయింది. ఈ చావు కూడా ఈ అడారి దుమ్ము చనిపోయిన వ్యక్తి కారణం. అతను చిల్లంగి చేసి, చేతబడి చేసి సో చంపేసాడన్న విధంగా ఈ రెండు వీళ్ళ మైండ్ లో బాగా పడిపోయింది. తర్వాత ఏమైంది, ఈ మంత్ 21st అడారి రామానాయుడు అనే అబ్బాయి ఇతను హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఈ ఎవరైతే అడారి గురునాథ్ వీళ్ళ కొడుకు, ఇతను ఒక అక్యూజ్ అన్నమాట. అడారి గురునాథ్, అడారి కమల వీళ్ళ కొడుకు, ఇతను కూడా హెల్త్ బాగాలేకపోవడం. సో ఇలాంటి ఉండడం వల్ల పీపుల్ అంటే ఆ విలేజ్ ఉన్న పీపుల్ ఏమనుకున్నారంటే ఈ అడారి దుమ్ము వల్లనే, ఇతను సిల్లంగి పెట్టడం వల్లనే, ఇతను పెట్టే ఈ చేతబడి వల్లనే ఇలా జరుగుతుందని చెప్పేసి వీళ్ళు ఈ నమ్మడం స్టార్ట్ చేస్తారు. ఇతని మీద అనుమానం స్టార్ట్ అయిందండి. ఇది ఒక పక్క ఉండగా ఇంకొక పక్క ఏంటంటే ఈ చనిపోయిన వ్యక్తి కొడుకు, ఈ అబ్బాయి టీచర్ అండి, వీళ్ళ కోడలు కూడా టీచరే. అండ్ ఆల్సో ఈ అబ్బాయి ఆ సొంత విలేజ్ లోనే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. లోన్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. అరకులో కూడా 5 cents ల్యాండ్ తీసుకున్నారని అంటున్నారు. కాఫీ తోటలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే వీళ్ళ మైండ్ ఏమైపోయిందంటే వీళ్ళ ఫ్యామిలీ ఒక్కటే బాగుపడుతుంది, వీళ్ళ ఫ్యామిలీ మాత్రమే దీనివల్ల డెవలప్ అవుతుంది, రిమైనింగ్ ఫ్యామిలీస్ అన్ని కూడా చనిపోతున్నాయి, వాళ్ళంతా నష్టపోతున్నారు. ఇదంతా కూడా కేవలం దీని కారణం అంతా కూడా ఇతను అడారి కుటుంబం అనే వ్యక్తి చిల్లంగి పెట్టడం వల్ల, ఈ చేతబడి చేయడం వల్ల జరుగుతుంది. మేము నష్టపోతున్నాం, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులను దీన్ని మనం ఆపాలి అన్న ఉద్దేశంతో ఎవరైతే దాదాపు ఇలా 7 కేసెస్ మొత్తం ఇందులో రిపోర్ట్ అయినాయి. ఇందులో కొన్ని మర్డర్ కేసులు ఉన్నాయి. ఇందులో కొన్ని కేసెస్ లో కూడా కన్విక్షన్ కూడా వచ్చింది, లైఫ్ కన్విక్షన్ కూడా వచ్చింది. అలాంటి అంటే ఈ చేతబడికి సంబంధించిన కేసులు కూడా కన్విక్షన్ వచ్చింది. కాబట్టి సో దీంట్లో నేను చెప్పడం ఏంటంటే ప్రజలు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా, ఏదైనా మీకు ఇష్యూ ఉన్నా అది ఇలాంటి చేతబడి వల్లనో దాని వల్ల జరగదు. మనం హైజీనిక్ ఉండకపోవడం వల్ల కానీ, మనం ఏదైనా కేర్ తీసుకోకపోవడం వల్ల కానీ ఇలాంటి జరుగుతుంది. కాబట్టి
ప్రజలందరూ కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మకండి. ఖచ్చితంగా దీని మీద మీరు అవగాహన తెచ్చుకోవాలి. మేము కూడా అలాంటి పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్, డాక్టర్స్, ఆశా వర్కర్స్, మహిళా పోలీస్, అంగన్వాడీ వర్కర్స్, ఆల్ స్టాఫ్ వెళ్ళి ఏవైతే టీబీటీజీ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్ వెళ్ళి ఖచ్చితంగా అవగాహన కార్యక్రమాలు ఖచ్చితంగా పెడతామండి. ప్రజల్లో సంపూర్ణంగా ఏవైతే ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తీసేయడానికి మిమ్మల్ని కూడా కృషి చేస్తామండి. ఎస్పెషల్లీ మీడియా మిత్రులు మీరు కూడా మీకు సంబంధించిన ఎవరైనా మీ ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉంటే కొంచెం టీబీటీజీ విలేజ్ వెళ్ళేసి మీరు కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టండి. మేము కూడా NGOs తో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా వితిన్ రాబోయే 2-3 months లో గట్టిగా మేమంతా కూడా క్యాంపెయిన్ చేసి దీనికి సంబంధించి ఏదైనా ప్రజల నమ్మకాలు ఉంటే వాటిని రిమూవ్ చేసే విధంగా జరుగుతామండి. అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఉన్నారు, ఎవరైతే వీళ్ళు కొంతమంది మీకు ఏదైతే మా దగ్గరికి రండి, మేము మీకు హీల్ చేస్తాం, మాయ మంత్రాలు చెప్పేసి మీకు ఏదైనా మాగు చేస్తామని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే అలా చేయడమే కాకుండా ఫలానా వ్యక్తి వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి అపవాదాలు కొంచెం సృష్టిస్తున్నారు. సో ఏవైతే ఇలాంటి బాబాజీ గురుజీలు ఉన్నారో వాళ్ళ మీద కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామండి. సో ఆల్సో ఈ విలేజెస్ లో కూడా మేము అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము, ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఎస్పీ సార్ కూడా మన విలేజ్కి వచ్చారు, అందరితో మేము ప్రమాణం తీసుకున్నాము. ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా హాస్పిటల్కి వెళ్తాం, కానీ ఇలాంటి బాబాజీ దగ్గర వెళ్ళమని చెప్పేసి ఒకటి ప్రతిజ్ఞ కూడా తీసుకున్నాం. కాబట్టి ఇటువంటి సంఘటనలు మనము జరగకుండా మేమంతా ప్రతి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా ముఖ్యంగా హామీ ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఆఫీసర్లు కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఆ రోజు చనిపోయిన రోజు సాయంత్రం మీటింగ్ పెట్టుకొని ఇతను ఎలాగో చంపేస్తామని ఉద్దేశంతో ముందు ఇతన్ని కర్రలతో కొట్టారు, కొట్టి బాగా స్లో కలిపిన తర్వాత కొట్టారు. అప్పటికి చనిపోకపోతే ఇతన్ని పెట్రోల్ పోస్తారు, పక్కన మన విలేజ్ నుంచి పెట్రోల్ తెచ్చుకొని పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పటికి ఇతను కొనవుతున్నప్పుడు ఎలాగైనా చంపేసిన ఉద్దేశంతో పక్కన ఉన్న పెద్ద రాయి తీసుకొని తల మీద ఎత్తి కొట్టారు. సో ఇలా జరిగిన ఈ అఘాయిత్యానికి అరకు సిఐ గారు, అరకు ఎస్ఐ గారు, రిమైనింగ్ అరకు సర్కిల్ సంబంధించిన స్టాఫ్ అంతా కూడా వితిన్ 48 hours కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మన ఎస్పీ సార్ గారు స్పెసిఫిక్గా చెప్పారు, దీనికి సంబంధించి ఈ కేసులో అతి త్వరగా మనము దీంట్లో ఛార్జ్ షీట్ వేయబోతున్నాం, దీంట్లో స్పీడ్ ట్రయల్ ఒకటి కండక్ట్ చేయబోతున్నాం, స్పెషల్ పేరుతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ కేసులో స్పెషల్ ఎగ్జాంపుల్గా పెట్టేసేసి ఇలాంటి కేసెస్ కూడా జరగకుండా చూడమని చెప్పి సార్ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి దీని ప్రకారంగా అది కూడా చేస్తున్నాం. అండ్ ఆల్సో